హలో నమస్తే. చాలా సార్లు కంగువా మూవీ పోస్ట్పోన్ అయి ఫైనల్గా ఈరోజు రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ 3 years తర్వాత సూర్య మూవీ థియేటర్స్లో రిలీజ్ అయింది. నాకైతే మూవీ నచ్చింది. మూవీలో చాలా ఫ్లాస్ ఉండే, బట్ ఇలాంటి యాక్షన్ మూవీస్ని థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. మూవీలో పాజిటివ్ అండ్ నెగటివ్స్ గురించి తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీలో పాజిటివ్ ఏంటి అంటే సూర్య ప్లే చేసిన కంగువా క్యారెక్టర్ అండ్ తన పర్ఫార్మెన్స్ చాలా బాగుండే. వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. మూవీలో యాక్షన్ చాలా బాగుంది. ఒక 3-4 యాక్షన్ సీన్స్ ఉంటాయి, వాటి కోసమైనా మూవీ చూడొచ్చు. సినిమాటోగ్రఫీ, విజువల్స్ అండ్ గ్రాఫిక్స్ కూడా బాగానే ఉండే మూవీలో. ఆ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు టైం పీరియడ్ని బట్టి. మూవీలో మెయిన్ హైలైట్ ఏంటి అంటే కేమియో. ఆ కేమియోకి థియేటర్ రెస్పాన్స్ మామూలుగా లేదు. అండ్ నెక్స్ట్ పార్ట్కి విలన్ని ఎస్టాబ్లిష్ చేయడం ఇంట్రెస్టింగ్గా సెట్ చేశారు. నిజం చెప్పాలంటే సూర్య పర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్స్ అండ్ ఆ కేమియో ప్రెజెంటేషన్కే పైసా వసూలు అనిపించింది. కానీ మూవీలో నెగిటివ్ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి మూవీస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. జస్ట్ 3-4 ట్యూన్స్ని పట్టుకొని అవే రిపీట్ చేస్తూ చాలా లౌడ్గా ప్రెజెంట్ చేశారు మూవీలో. మూవీ స్టార్ట్ అయిన ఫస్ట్ 15-20 minutes మంచి ఫ్లోలో ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వెల్ వరకు చాలా చిరాకు వచ్చే కామెడీ సీన్స్, సాంగ్స్ అండ్ ప్రెజెంట్ టైంలో ఉండే సీన్స్ ఉంటాయి. అవి అస్సలు ఎంగేజింగ్గా లేవు అండ్ మనం కనెక్ట్ కాలేము ఫ్రాన్సిస్ క్యారెక్టర్కి. మూవీలో కంగువా క్యారెక్టర్ని చాలా బాగా డెవలప్ చేశారు, కానీ వేరే క్యారెక్టర్స్ని అంత స్ట్రాంగ్గా రాసుకోలేదు. మూవీ లెంత్ 2 hours 30 minutes ఉంది. ఈజీగా ఒక 10-15 minutes స్విమ్ చేయొచ్చు. అండ్ ప్రతి మూవీకి ఈ మధ్య పార్ట్ 2 అంటున్నారు. అది కొంచెం చిరాకు అనిపిస్తుంది. స్టోరీ పెద్దగా ఉన్నప్పుడు ఒక మూవీలో చెప్పలేమనిపిస్తే వెబ్ సిరీస్ ప్లాన్ చేసి క్యారెక్టర్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసి దెన్ మూవీ రిలీజ్ చేయొచ్చు కదా. డైరెక్టర్ శివ స్క్రీన్ ప్లేని ఇంకా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేసి ఉంటే మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అండ్ కాలీవుడ్లో ఫస్ట్ 1000 crores వచ్చే ఛాన్సెస్ కూడా ఉండే, బట్ ఇప్పుడు కష్టమే. మీకు ఇవన్నీ కాదు, సూర్య కోసం, యాక్షన్ కోసం, కేమియో కోసం మూవీ చూద్దాం అనుకుంటే రివ్యూస్ అండ్ స్పాయిలర్స్ చూడకుండా థియేటర్స్ వెళ్ళిపోండి. ఇవాళ వరుణ్ తేజ్ మట్కా మూవీ కూడా రిలీజ్ అయింది. రివ్యూ వస్తుంది, అది కూడా చూసేయండి. మీలో ఎంతమంది ఇప్పుడు ఈ మూవీ థియేటర్స్లో చూద్దాం అనుకుంటున్నారు అండ్ ఆల్రెడీ చూసిన వాళ్ళు మీ రివ్యూ ఏంటో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. 50 likes టార్గెట్ పెట్టుకుందాం. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. So from all the audience and my fans, please support him